హలో, ఏంటి చెడు తిరుగుళ్ళు తిరిగి తిరిగి అలిసిపోయి చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? అవును, అలాగే డిసైడ్ అయిపోయాను. షటప్. నీ మొగుడు నీకు నాకు లింకు పెట్టి ఆ మాట కాలనీ వాళ్ళందరికీ చెప్పాడు. దానికి నువ్వు సిగ్గుతో చచ్చినా తలెత్తుకోలేకపోయావంటారు. నీకు నాకు సంబంధం ఉందని స్టాంపు వేస్తారు. నువ్వు చచ్చి వాళ్ళ నుంచి బతికిపోయినా బతికున్న నేను వాళ్ళ వల్ల రోజు చస్తూనే ఉంటాను. మీ మొగుడు పెళ్లాల మూలంగా నాకు కర్మ పట్టడానికి వీల్లేదు. నువ్వు నీ మొగుడు కొట్టుకు చస్తే నాకేంటి, ఒకళ్ళనొకళ్ళు చంపుకు చస్తే నాకేంటి? నాకు నా క్యారెక్టర్ ముఖ్యం. ఎస్, శీలం పోయిన ఆడదాన్ని తిరుగుబోతంటారు, క్యారెక్టర్ లేని మగాడిని వెధవ అంటారు. నేను వెధవని కాను, వెధవలా బతకను లేను. అందుకనే నీకు నాకు నలుగురు మధ్య ఏ సంబంధం లేదని ప్రూవ్ అయ్యే వరకు నువ్వు చావడానికి వీల్లేదు. ఆ తర్వాత నీ తలకాయ తీసి మీటర్ గేజ్ మీద పెడతావు, బ్రాడ్ గేజ్ మీద బాదుకుంటావు, నీ ఇష్టం. పిచ్చిదానా, చస్తే సమస్య తీరిపోతుందనుకుంటే ఈ భూమి మీద చెట్లు పుట్టలే మిగులుతాయి. నీ మొగుడు నలుగురు మాటలు నమ్మి చెడిపోయిన మనిషి. నీ ప్రేమ పెళ్లిదాకా వచ్చి ఆగిపోయిందంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. దాపరికంతో ఆ డౌట్ నిజమనే ఫీలింగ్ వస్తుంది. మొగుడు పెళ్లాలు హోటల్కెళ్లి టిఫిన్ చేస్తుండగా పక్కవాడు తన పెళ్లాం వంక చూస్తే పెళ్లాం మంచిదని తెలిసినా ఏదో గిల్టీ ఫీలింగ్ మొగుడికి. అది మగాడి నైజం. అదే నీ భర్తలో కూడా ఉంది. నేను నీ ఇంట్లో కాలు పెట్టింది నీ జీవితాన్ని చక్కదిద్దడానికే గాని నీ కాపురాన్ని చెడగొట్టడానికి కాదు శిరీష. టైం టేబుల్ చెప్పు, టైమింగ్ చెప్పు అంటూ నీ భర్తను వేధించేది మీ ఇద్దరినీ ఒకటి చేయడానికే కాని నేను నీ పక్కలో చేరడానికి కాదు. నిజంగా నాకు ఆ ఉద్దేశమేముంటే మీ పెళ్లికి ముందు మీ నాన్న నన్ను కాదన్నప్పుడే నిన్ను లేపుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. నా మీద నమ్మకం ఉంటే నాతో రా, నీ కాపురాన్ని నిలబెట్టి వెళ్ళిపోతా. లేదు, నీ మీద నాకు నమ్మకం లేదు, మగాడు అనుమానించాక ఆడది పిరికిదానిలా చావాలి, అది మా ఆడవాళ్లకున్న శాపం అంటావా? ఇమీడియట్ గా చచ్చిపో. వస్తా. ఆగండి. అన్నయ్యా, అన్నయ్యా, పాపం ఇంకా అదే మూడ్ లో ఉన్నాడు యార్. అయితే టైం టేబుల్ రేపు అడుగుదాం యార్. ఓకే యార్. అన్నయ్య పాపం పండెను, తమ్మయ్య మనసే నిండెను, అందాల శిరీష నాకే సొంతమాయేను, ఆ సొంతమాయేను, ఆ సొంతమాయేను, ఆ సొంతమాయేను, ఆ సొంతమాయేను, ఆ సొంతమాయేను. ఓం రదేవన్మధాయే నమః. ఓం శంకర్షణభద్రాయ నమః. ఆకర్షణ వికర్షణ్యాయే నమః. ఓం తామ్రదళపత్రిణ్యే నమః. ఓం రసవిపానందాయే నమః. ఓం మేఘలావర్షిణ్యే నమః. ఓం రతానందవర్ధిన్యే నమః. రసవిపాసిన్యే నమః. మంచి టైంకొచ్చావన్నయ్యా. పవరిమ్మని మన్మధుడికి లీఫ్ పూజ చేయిస్తున్నా. ఐ మీన్ ఆకు పూజ. మా అన్నయ్య శ్రీరామ్ చాలా మంచోడు. అయితే అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వదించన్నయ్యా. అయ్యయ్యా, పెద్దయ్య గారికి విషయం చెప్పకుండా దీవించమంటే ఏమని దీవిస్తారు? ఓ సారీ. ఈరోజు అబ్బబ్బబ్బ, నాకు సిగ్గేసి వస్తుందమ్మా. నా నోటితోటి ఆ మాట నేను చెప్పలేను గాని నీ చెవిలో చెప్తాను, నువ్వు చెప్పే. చెప్పు. అయ్యో, అయ్యయ్యా, దీనికి ఎవరైనా సిగ్గుపడతారంటే చూడండి, ఈ రోజు వీళ్ళిద్దరికి అన్నీకి అర్థం కాలేదమ్మా. ఏం లేదన్నయ్య, అసలు మొగుడు ఫస్ట్ నైట్ ని శోభనం అంటారు, కొసరు మొగుడు ఫస్ట్ నైట్ ని గోవనం అంటారు.
గోబనం విజయవంతం కావాలని, డైలీ 4 shows తో 100 days హౌస్ఫుల్ గా ఆడాలని నన్ను ఆశీర్వదించన్నీయా. తమ్ముడు గారిని ఆశీర్వదించండి. ఏయ్, ఆశీర్వదించండి. అదేదో 100 days హౌస్ఫుల్ అంటున్నారు కదా. ఏయ్, చెయ్యండి చెయ్యండి. అన్నీకి కోపం వచ్చినట్టుంది. ఏయ్, అవును. నాతో బయలుదేరు. దేనికండి? నా శ్రాద్ధానికి హుసేన్ సాగర్ లో దూకడానికి ఏ రావా? గోబను కాస్తే పూర్తయ్యాక దూకొచ్చండి. ఏయ్, నేను చంపేస్తాను. అట్లీస్ట్ ఎక్కడికో చెప్పొచ్చు కదండి. చెప్పకపోతే బయలుదేరవా నీ కాళ్ళు? పతియే ప్రత్యక్ష దైవం. మీ అడుగుజాడలో నడవడానికే కదండి నాకు ఈ కాళ్ళుంది. పదండి. ఏమండి? అన్నయ్య నా గోబనం. అన్నయ్య ఒక్క నిమిషం ఆగన్నయ్య. మన ఇద్దరు జాతకాలు చూసి పంతులు గారు ముహూర్తం పెట్టేస్తే మనం టైం టేబుల్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నయ్య. అన్నయ్య సాయంత్రం గోబనం విషయం మాత్రం మర్చిపోకు శిరీష. ఛత్రపతి శివాజీ. ఈ మహారాష్ట్ర మొత్తానికి శివాజీ ఇస్ ద హీరో. మహారాష్ట్ర హీరో శివాజీ ఏమో గానీ మన మాస్టర్ కి మాత్రం విలనేరా. అదేంట్రా? ఏంటేంటి మన పీడి శివాజీ గారికి భయపడే కదరా మేడం గారిని ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. మన మాస్టర్ కూడా అందగాడే కదరా. మాకు తెలీదు. నీకు ఇంకా చాలా చెప్పాలి రోయ్. ఇదేంటి? పెన్ను. ఎలా వచ్చింది? స్ప్రింగ్ ఉంది గనక. మరి ఎలా వెళ్ళింది? స్ప్రింగ్ ఉంది గనక. ఎలా జంప్ అయింది? స్ప్రింగ్ ఉంది గనక. ఇప్పుడు ఎందుకు ఎగరలేదురా? స్ప్రింగ్ లేదు కనుక. అంటే స్ప్రింగ్ లేకపోతే ఈ అందమైన బాడీ లోపల రిఫిల్ అన్ని దండగే కదా. అంటే మన శ్రీరామ్ మాస్టర్ కి స్ప్రింగ్ లేదన్నమాట. ఎవడు రావాడు? ఎవడో? నువ్వా? సార్ నువ్వేనా? స్ప్రింగా? స్ప్రింగ్ ఎందుకు వస్తారా క్లాస్ మీరు? అవుట్ ఆఫ్ మై క్లాస్. చూస్తావరా? సార్ ఈజ్ అనస్ రికమెండింగ్ ఇన్ ద క్లాస్. స్ప్రింగ్ లేదా? గోబనమే గోబనమే. అన్నయ్య పంతులు గారు మన ఇద్దరు జాతకాలు చూసి ముహూర్తం పెట్టేశాడు అన్నయ్య. అంటే టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 నీదంట, నాదేమో ఈవినింగ్ 5 to మార్నింగ్ 9 అంట. మరే 5 అయిపోయిందన్నయ్య. అంటే మీ ఆవిడ మా ఆవిడ శిరీష. కమాన్ యార్. గోబనమే 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 గోబనమే. ఇప్పుడు ఏమంటారు సార్? మన కళ్ళ ముందు ఈయన పెళ్ళాన్ని తీసుకెళ్తుంటే ఈయనకు స్ప్రింగ్ లేదంటాం తప్ప. నో సార్, నాకు కావాల్సింది రమ్ము కాదు. కొంచెం విషయం ఇవ్వండి ప్లీజ్. ఇంకేంటి సార్? సార్ కట్టుకున్న భార్య కోరుకున్న వాడితో కులుకుతుంటే ఉలుకు పలుకు లేని వాడిని నేను చావడం కన్నా ఇంకేం చేయగలను సార్? ప్లీజ్ సార్ నాకు కొంచెం విషయం ఇవ్వండి సార్. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కాలనీలో మేము ఇంతమంది ఉండగా నువ్వు బాధపడవలసిన అవసరం ఏంటి? మేమంతా చచ్చిపోయాం అనుకున్నావా? కాలనీ కట్టకట్టుకుని వెళ్ళి వాడిని పంపించేసి నీ దగ్గరికి వస్తాం. పదండి రా, లేవండి.